బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ కలకలం రేగింది. నగ్నంగా మహిళలు చిందులు వేయడం ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన అక్కడ వాళ్ళని. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేవ్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అధికార పార్టీ అండదండలతోని రేవ్ పార్టీ జరిగిందంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి ముఖ్యంగా రేవ్ పార్టీ అక్కడ కలకలం రేపింది. నగ్నంగా మహిళలు చిందులు వేస్తున్న విజువల్స్ ఒక్కసారిగా స్థానికుడిని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఎప్పుడైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిందో స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదేనా మన సంస్కృతి? ఇదా మన సంస్కృతి? ఇదా మనం నేర్చుకుంది? మహిళల్ని పూజించే సంస్కృతి, అలాంటిది నగ్నంగా చిందులు వేయిస్తారా అంటూ అక్కడ వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రేవ్ పార్టీ నిర్వహించినట్టుగా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రేవ్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 10 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ జరిగిందంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. దానికి సంబంధించి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు చూద్దాం. భాగంగా ఆర్ఆర్ హోమ్ సిటీ లేఅవుట్ గొల్లపల్లి కాలనీకి సంబంధించిన లేఅవుట్ లో అసలు ట్రాన్స్జెండర్ తోటి అసలు నృత్యాలు ప్రదర్శించారని నిన్న మాకు వచ్చిన సమాచారంతో మండపేట టౌన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈ యొక్క అసలు నృత్యాలు ప్రదర్శించడానికి ఎవరైతే ప్రోత్సహించారో వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు 10 మంది అదుపులో తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ఆలమూరు జ్యుడిషియల్ కోర్టు రిమాండ్ నిమిత్తం తరలించడం జరుగుతుంది. ఎవరైనా అశ్లీల నృత్యాలు ప్రదర్శించినా వాళ్ళని ప్రోత్సహించినా వారితో పాటు ఎవరైనా ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వారితో పాటు అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కేసులు నమోదు చేస్తున్నాయి. కాకుండా విశ్వసనీయ సమాచారం ప్రకారం అశ్లీల నృత్యాలు ట్రాన్స్జెండర్తో నిర్వహించారని చెప్పి తెలిస్తే దాంట్లో సుమోటోగా మండపేట టౌన్లో కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మేము అదుపులో తీసుకున్న 10 మందితో పాటు ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా దాంట్లో ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియవచ్చు. అయితే 10 మందిని అదుపులో తీసుకున్నాం. మరి కొందరు అక్కడ ఉన్న వీడియోల ఆధారంగా దర్యాప్తులో మిగతా వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేయవలసి ఉన్నది. దాన్ని తప్పకుండా చేస్తాం. ఎక్కడైతే సిటీకి అవుట్కట్స్ లో ఎక్కడో అయితే ఉందో ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి దాని ఎక్కడ అవుట్కట్స్ ఉండడం వల్ల సమాచారం అయితే లేట్గా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఖచ్చితంగా దాంట్లో నిర్వాహకులు ఎవరున్నా కూడా గేటెడ్ కమ్యూనిటీ సంబంధం అయితే దాంట్లో ఎవరో దాని ఆధారాలు ఉంటుందో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడైనా కూడా చట్టపరంగా ఎవరైనా చట్టాన్ని ఉపయోగిస్తే దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి అధికార పార్టీ అనధికార పార్టీ అనేది లేదు. పర్మిషన్లు అయితే లేకుండా అందుకనే ఆ ఏదైతే గ్రౌండ్ ఎవరు ఉందో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా వెరిఫై చేసి వాళ్ళని కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా దర్యాప్తులో బాగా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము అదుపులో తీసుకున్న 10 మంది ఉన్నారు. ఇంకా విట్నెస్ ఎగ్జామ్ చేయవలసినది. ఈ వీడియోల ఆధారంగా ఇంకా ఫైండ్ అవుట్ చేసి ఇంకా మొత్తం పెంచడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దానికి మేము అదుపులో తీసుకుంటాం. వాళ్ళు ఖచ్చితంగా చట్టం పరిధిలో తీసుకుంటాం. చట్టం దృష్టిలో ఏదైతే కేసులు ఉన్నాయో కేసులన్నీ తీసుకుని వాళ్ళు అదుపులో తీసుకుని చట్టం పరిధిలోనే అయితే జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడాలి. నా దగ్గర అధికారం ఉన్నంతకాలం అధికార పార్టీలో మేము ఉన్నంతకాలం ఎటువంటి 4-5 సంవత్సరాలుగా ఎక్కడ ఎటువంటి జరిగింది లేదు అనేటువంటిది ఒకసారి చూసుకోండి. ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయంటే దానికి కారణాలు ఏంటనేటువంటిది కూడా తెలుసుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు చెప్పాలి దీని మీద సమాధానం. సమాజం సిగ్గుపడేటువంటి విధంగా అది చూడటానికే భయంకరంగా ఉన్నటువంటి కొద్దిగా చూసి నేను ఆపేశాను. చాలా వీడియోలు ఉన్నాయి దాంట్లోనే. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అండదండలు లేకుండా జరగవు కదా. రేవ్ పార్టీ కల్చర్ అనేటువంటిది ఎప్పుడూ మెండపేటలో లేదు. ఇప్పుడు వరకు మెండపేటలోనే కదా ఈ జిల్లాలో లేదు. ఏ పార్టీలు జరుగుతుంటే రకరకాల
రికార్డింగ్ డ్యాన్స్లని భోగమేళని రకరకాల ఈ జరిగినాయేమో తప్పితే ఇంత భయంకరంగా సమాజం సిగ్గుపడేటువంటి విధంగా చూడటానికే భయం వేసేటువంటి విధంగా ఉన్నటువంటి విధానం. దీని మీద ఏ యాక్షన్ తీసుకుంటారో ఏం చేయాలనేటువంటిది అధికార పార్టీకి సంబంధించిన వాడు చెప్పాలి తప్పితే నేను చెప్పేది కాదు కదా. ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేటువంటిది ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఎవరైనా అనుకోవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. జరుగుంటే దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాలి. వైసీపీకి నాయుడికి సంబంధించి ముసుగులో బుద్ధులాట కింద మాట్లాడేందుకు వైసీపీ నాయుడికి సంబంధించిందంటే రాంబాబు గారిలో ఎవరిలో జరిగిందనే దాని గురించి నీ అభిప్రాయం అంతే కదా. అదే చెప్తున్నా కదా. రాంబాబు ఆ స్థలాన్ని రాంబాబు పెట్టి చాలామంది కొనుక్కున్నారు. దాంట్లోని ఆ స్థలం కొనుక్కున్నటువంటి వాళ్ళు రాంబాబు గారు అలాంటి వాటిల్లో ఉంటాడో లేదో రాంబాబు గురించి మనకు ఎవరికీ తెలియదు ఏం కాదు. అది నిర్వహించింది ఎవరు? రైట్, అది తోట త్రిమూర్తుల వెర్షన్. అట్ ద సేమ్ టైం పోలీసులకు సంబంధించి మా ప్రతినిధి ప్రకాష్ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, మరి ముఖ్యంగా ఎప్పుడు ఈ ఘటన జరిగింది? న్యూ ఇయర్ ఫస్ట్కే జరిగిందా లేకపోతే అంతకన్నా ముందు జరిగిన సిచ్యువేషన్ ఉందా? పోలీసుల ఇన్వెస్టిగేషన్లు ఎవరెవరి పేర్లు బయటకు వస్తున్నాయి? సచిన్, మనకి ప్రశాంతమైన వాతావరణానికి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంస్కృతికి పెట్టినది పేరుగా చెప్పవచ్చు. అటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంఘటన జరగడం చాలా అందరూ కూడా ప్రజలంతా కూడా ఒక మహిళలను ఈ విధంగా నగ్నంగా ఈ విధంగా డాన్సులు వేస్తూ ఉన్నది సంస్కృతి ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే గత 31st ముందు రోజే మనకి ఆ ఘటన ఏదైతే రాజానగరం పూరు గేటు వద్ద మహిళల్ని అక్కడ ఒక పార్టీకి చెంది ఒక సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రెస్టేజర్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు అక్కడ నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఘటనలో అప్పుడు 10 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఆ ఘటన మరొక ముందే ఈ న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ కల్చర్ మరొక చోట స్థానికంగా కలకలంగా రేపింది. ఈ ఘటన ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట ఉందో మండపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ లేఅవుట్ లో ఈ యొక్క ముగ్గురు మహిళలతో ఈ యొక్క నగ్న వీడియోలు డాన్సులు వేస్తూ మందు వేస్తూ స్థితులు వేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు అయితే దీనిపై వీడియోల ఆధారంగా విచారణ అయితే చేపట్టారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే తోట తిరుమిత్రులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి సంస్కృతి ఈ యొక్క ఎక్కడా లేదు, ఈ యొక్క రేవ్ పార్టీ కల్చర్ కూడా ఎక్కడా లేదు. ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి సంస్కృతి ఏదైతే అధికార పార్టీ అండదండలతోనే నిర్వహిస్తున్నారంటూ ఈ యొక్క ఎమ్మెల్సీ తోట తిరుమతులు కూడా దీనిపై ఆరోపణ చేశారు. ఇప్పుడు పోలీసులు అయితే ఈ వీడియోలు వైరల్ అవుతున్నటువంటి వీడియోల ఆధారంగా అందులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను అయితే గుర్తించారు. 10 మందిపై కూడా సుమోటోగా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అందులో ఏదైతే దీనికి సంబంధించినటువంటి లేఅవుట్ సంబంధించినటువంటి వానర వ్యవస్థను ప్రధాన ముద్దాయిగా చేర్చారు. అందులో వైసీపీకి సంబంధించిన నాయకుడిగా అయితే కొమ్ముల రాంబాబుతో పాటు మరికొంతమంది వివిధ పార్టీలకు చెందినటువంటి అంటే కూటమి పార్టీకి చెందిన నాయకులు కూడా ఎమ్మెల్సీ తోట తిరుమతులకు ఆరోపిస్తున్నారు. అందులో ముత్యాలరావుతో పాటు పాలసర్ల శ్రీహరి, దొమ్మేటి శంకర్రావుతో పాటు తోట మంజు, కొప్పిశెట్టి కిరణ్ బాబు, నాగవల దుర్గారావుతో పాటు మరో ముగ్గురుపై అయితే పోలీసులు అయితే 10 మందిపై కేసు నమోదు చేయడమే కాకుండా వారిని ఏదైతే అదుపులో తీసుకున్నారో అదుపులో తీసుకుని ఆ కోర్టుకి ఆలమూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించినట్టుగా అదిగో స్థానిక సీఏ ఎవరైతే ఉన్నారో సీఏ కూడా పి దొరరాజు అయితే చెప్పినటువంటి మీడియాకు వివరించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయితే ఎంతో మారుపేరు, అంతా కూడా సంస్కృతి సాంప్రదాయాలకు కూడా మారిపోయారు. అటువంటి రేవు పార్టీ కల్చర్ ఒక పట్టణాల నుంచి పల్లెలకు పాకి ఈ విధంగా ఈ యొక్క సంస్కృతి డిసెంబర్ అంటే ఇప్పుడు ఈ అదుపులోకి తీసుకున్న 10 మంది కేవలం అక్కడ పాల్గొన్న వాళ్ళు అనుకోవాలా లేకపోతే అక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు అనుకోవాలా? మొత్తం ఎంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఎవరెవరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది, మరి ముఖ్యంగా నిర్వాహకులకు సంబంధించి అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉందా? మొత్తం సచిన్ మనకి ఇదైతే డిసెంబర్ 31 నైటే జరిగినట్టుగా వచ్చినటువంటి ఘటన. ఇదైతే ఆలస్యంగా వచ్చినటువంటి పరిస్థితి ఉందంటే వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనే వీటినైతే ఆ పోలీసులు అయితే మొత్తం పోలీసుల దృష్టికి వెళ్ళడం మీడియాలో పలు వార్తా ప్రచారాలు కూడా వచ్చిన నేపథ్యంలో దీనిపై పోలీసులు అయితే సుమోటోగా కేసు నమోదు చేసి ఫస్ట్గా ఎవరైతే దీని నిర్వాహకులు అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ సంబంధించిన యజమాని అక్కడ ప్రధానంగా అతను కూడా వైసీపీకి చెందినటువంటి నాయకుడు అయినప్పటికీ అందులో లేఅవుట్ సంబంధించిన కొంతమంది అది కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో కొమ్ము రాంబాబుతో
రాంబాబుగా చెప్పుకొస్తున్నారు. వాళ్ళతో పాటు ఈ యొక్క ముత్యాలరావు అలా కొంతమంది నిర్వాహకులు వీళ్ళందరూ కూడా 10 మంది కూడా నిర్వాహకులతో పాటు అందులో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా కేసు నమోదు చేసి వాళ్ళపై రిమాండ్ కూడా తరలించారు. ఇంకా విచారణ ఆధారంగా ఇంకా కొంతమందిని అదుపులో తీసుకోవాల్సిన పరిస్థితి ఉందంటే సీఏ కూడా దీనిపై మీడియా ముందు కూడా వివరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే అందులో నిర్వాహకులు ఉన్నారు. మొత్తం 10 మంది అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ఇప్పుడు అంతా కూడా ఈ యొక్క ఏదైతే రేవు పార్టీలో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పాల్సి వచ్చింది. ప్రకాష్, ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే రాబోయేది సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ఘటన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అక్కడ? పోలీసులు అయితే ఇక్కడ దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా కేవలం ఈ యొక్క మనకి సంక్రాంతి పక్కన సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఎటువంటి చేపడితే వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయి. ముందు నుంచి కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతున్నప్పటికీ కానీ ఈ విధమైనటువంటి అంటే సాధారణంగా ఈ యొక్క పల్లెటూరులో రికార్డింగ్ డ్యాన్సులు అని కావచ్చు, మ్యూజికల్ ఇటువంటి కల్చర్ మాత్రమే ఉంటుంది. కానీ అది అందులో ఒక భాగంగా ఈ విధంగా మహిళలతో నగ్నంగా వేయించడం అనేది కూడా ఈ యొక్క ఇక్కడ ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఉంది. కానీ దీనిపై పండగ వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క పోలీసులు కూడా దీనిపై అలర్ట్ గా ఉండాలి. ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకూడదు. కానీ ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడితే మాత్రం కఠిన చర్యలు అయితే ఉంటాయని పోలీసులు అయితే హెచ్చరికలు అయితే చేస్తారో వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వారిని అదుపులో తీసుకోవడమే కాకుండా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఈ యొక్క పండుగలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు తలపడితే స్థానిక పోలీసులకి సంప్రదించిన తర్వాత మిగిలిన కార్యక్రమాలు చేపట్టాలి. అందులో కానీ ప్రకాష్, ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది దాదాపుగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10ల సంఖ్యలో ఉన్నారండి. కానీ అదుపులోకి తీసుకుంది కేవలం 10 మందిని మాత్రమే. మిగతా వాళ్ళ కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయా, లేకపోతే నిర్వాహకులకు సంబంధించి ట్రేస్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది అంశానికి సంబంధించి ప్రకాష్? ఎప్పుడైతే ఇది మొత్తం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న నేపథ్యంలోనూ ఒక్కసారిగా వైసీపీ నుంచి అయితే తీవ్ర విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే తోట తిరుమూర్తి అయితే దీనిపై మొత్తం ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఈ విధంగా చేస్తున్నారని ఎప్పుడైతే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ విధమైన పట్టణం ఒక సిగ్గుచేటుగా ఉన్నటువంటి ఈ యొక్క వీడియోలు చూసి అందరూ కూడా చాలా ముక్కును వేలేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మేము ఎన్నడూ కూడా ఏ విధంగా చేయలేదంటూ పక్కన ఆయన కామెంట్ చేశారు. కామెంట్ చేసిన కొంతసేపటికే మధ్యాహ్నం దీనిపై ప్రెస్ మీడియా సమావేశం పెట్టి కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే కొన్ని గంటలకే సీఏ కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సీఏ ఉన్నారో సీఏతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు, స్థానిక మండపేట పోలీసులు, సీఏ దొరరాజు అయితే ఇన్ఛార్జ్ సీఏగా వ్యవహరిస్తున్నారు. ఆయన అయితే వీటి కోసం గాలించి మొత్తం నిర్వాహకులు పట్టుకుని తీగలు అయితే డొంకట్ట కలిగినట్టుగా మొత్తం 10 మంది పేర్లు మాత్రమే ఇప్పుడు అంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇందులో పాల్గొన్న వాళ్ళ పేర్ల కోసం అయితే పోలీసులు అయితే ఇంకా గాలిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అదుపులో తీసుకుని రిమాండ్ తరలించినప్పటికీ ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అంటే ఎక్కువగా నైట్ ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. గోదావరి జిల్లా అంటే మర్యాదకు ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. ఆయ్ అంటూ మర్యాదగా పలకరించిన, అండి అంటూ మర్యాదగా సంబోధించిన గోదావరి జిల్లాలు మర్యాదకు ప్రతిరూపాలంటూ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి పేరును సొంతం చేసుకున్నాయి. ఈరోజు ఆ గోదావరి జిల్లాల మంచి పేరును గోదావరిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారా? ఇదే ప్రశ్న గోదావరి వాసులు సంధిస్తున్నారు. ఎందుకంటే ఆ విజువల్ చూడండి. ఇదేనా మన సంస్కారం? ఇదేనా మనం నేర్చుకుంది? ఇదేనా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. మహిళల్ని తీసుకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన, దీంట్లో ఏమైనా అర్థం ఉందా? ఇదా సంస్కృతి? గోదావరి జిల్లాలు మర్యాదకు ప్రతిరూపాలుగా భావిస్తూ ఉంటారు. వెళితే మర్యాదగా భోజనం పెడుతూ ఉంటారంటూ ఎన్నిసార్లు చెప్పుకుంటారు, ఎన్నిసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అటువంటిది ఈరోజు ఈ ఘటన ఒక్కసారిగా గోదావరి జిల్లాలు ఉలిక్కి పడేలా చేస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఘటన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రకాష్, ప్రెసెంట్ ఈ విజువల్స్ చూసిన తర్వాత అక్కడ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది? ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఎటువంటి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు? సచిన్, మనకి అంటే ప్రధానంగా ఇప్పుడు అంతా వైసీపీ నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అండదండలతోనే చేసేయని ఓ పక్కన ఎమ్మెల్సీ తోట
తిరుమతులు చెప్పడంతో పాటు గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఇటువంటి చేయలేదని ఆయన కూడా కళాఖండిగా చెప్పడం, అలాగే వైసీపీ నయంలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు, గోదావరిలో పరువు ప్రతిష్టను ఈ విధంగా దిగజార్చలేదంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలకైతే ప్రధానంగా ఇప్పుడంతా కూడా రాజకీయ మొత్తం రంగు పులుముకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కల్చర్ అంటే మండపేటలో ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నారు, వేగిలో జోగేశ్వరరావు అయితే అక్కడ ఉన్న ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అక్కడ మళ్ళీ అక్కడ జనసేన సంబంధించినటువంటి వేగుల్లో లీలాకృష్ణ కూడా ఉన్నారు. అంటే వీళ్ళు కూడా రేపు దీనిపై కూడా స్పందిస్తారు. అంటే వీళ్ళు కేవలం వీళ్ళ అండదండలతోనే అక్కడ నిర్వహించారు. అక్కడ ఉన్నటువంటి వైసీపీకి నాయకుడికి సంబంధించినటువంటి లేఅవుట్ ఉన్నప్పటికీ కొంతమంది అందులో స్థలాలు కొనుగోలు చేసుకుని ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందులో పలువురు పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా ఉన్నారు, అధికార పార్టీకి చెందిన నాయకులు కూడా ఉన్నారనేది తిరుమతులు చేస్తున్నటువంటి విమర్శ. దీనిపై పోలీసులు కూడా ఇంకా 10 మందితో పాటు ఇంకా ఉన్నారనే దానిపై విచారణ అయితే చేపట్టుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రైట్ ప్రకాష్, మొత్తం అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రేవ్ పార్టీ కలకలం రేగింది. మహిళలు అర్ధనగ్నంగా చిందులు వేయడం సభ్య సమాజం తలదించుకునే చర్యగా భావించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ముక్కులో వేలేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటన అంటూ కూడా వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురైంటే అర్థం చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రేవ్ పార్టీ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రిమాండ్కు తరలించడం జరిగింది. ఆ 10 మందిని అధికార పార్టీ అండదండలతోనే రేవ్ పార్టీ జరిగిందంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.